హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో, అంటే ప్రజలు ఉన్నారో, వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అయితే తీసుకొచ్చింది. ఇక ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా మనకు 3 పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక నిన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే 500కే గ్యాస్ సిలిండరు, అలాగే 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు, మహిళలకు ప్రతి నెల కూడా 2500. ఈ 3 పథకాలకైతే ఆమోదం తెలిపింది మన తెలంగాణ ప్రభుత్వం. అలాగే వీరికి సంబంధించి అర్హుల లిస్టు కూడా విడుదల చేయబోతుంది. ఇక ఈ పత్రాలన్నిటివి మీరు రెడీగా పెట్టుకోవాలి. ఈ పత్రాలన్నిటివి ఉంటేనే మీకు ఈ 3 పథకాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇక ఏ తేదీ నుంచి ఏ పథకం అమలవుతుంది, మనకు ఎవరికి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ స్క్రీన్ పైన జాగ్రత్తగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అని ఉంటుంది, షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి. ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నిజాలే మన ఛానల్ ద్వారా మీకు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ 6 గ్యారెంటీలను విడుదల చేయడం జరిగింది. ఈ 6 గ్యారెంటీల్లో మనకు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలోని ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు మనకు ఖచ్చితంగా వీరికి ఈ తేదీ నుంచి కూడా ఈ పథకాలు అయితే అమలవుతాయండి. ఈ నెల 25 లేదా 26 నుంచి కూడా ఈ పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది. కాబట్టి అంతకంటే ముందుగానే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ విధంగా చేయాలి, ఈ పత్రాలను రెడీగా పెట్టుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఒక్కొక్క పథకం గురించి మనం మాట్లాడుకుంటూ ఏ పత్రాలు, ఏ పథకానికి ఏ పత్రాలు సిద్ధం చేసుకోవాలి, ఇక ఏ తేదీన ఎవరు అధికారులు మీ ఇళ్లకు వద్దకు వస్తారు, ఏ పత్రాలు అడుగుతారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. మొట్టమొదటిగా ప్రతి నెల కూడా 2500 రూపాయల పథకాని కోసం మహిళలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన తెలంగాణలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడం జరిగింది. ఇక 2500 రూపాయల పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ పత్రాలను సిద్ధంగా పెట్టుకోవాలి. ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు అనమాట. ఆధార్ కార్డులో వయసు, అలాగే మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో దరఖాస్తులో నింపినటువంటి వయసు 2 కూడా ఒకటే ఉండాలి. ఇది కనుక తేడా ఉంటే మళ్ళీ కూడా మీరు ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకము, ఏ బ్యాంక్ అయినా అవ్వండి, పోస్ట్ ఆఫీస్ అయినా కూడా మీకు పర్వాలేదు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా మీరు చేయొచ్చు. ఈ విధంగా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన కూడా మీకు ఖాతా అనేది లేకపోతే కేవలం 300 రూపాయలతో మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఖాతా అనేది మీరు తెరుచుకుని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బుల కోసం అని చెప్తే వారు అకౌంట్ అనేది చేయిస్తారనమాట. ఇది కూడా మీరు గమనించి, ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా ఇంకా అనేది లేకపోతే ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా 2500 రూపాయలు మీకు ప్రతి నెల ఇస్తారు. కాబట్టి కొత్త బ్యాంక్ ఖాతా కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు ఖాతా అనేది ఓపెన్ చేయొచ్చు. ఇక ఈ 3 పత్రాలు, ఈ 2500 రూపాయల పథకానికి సంబంధించి మొట్టమొదటిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఈ 3 పత్రాలు కూడా సిద్ధంగా పెట్టుకుని ఉండండి. అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఈ విధంగా మీరు పత్రాలను సిద్ధంగా పెట్టుకుని ఉంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఇది మొట్టమొదటిగా మీరు చెప్పుకోవాల్సినటువంటి పథకం అనమాట. ఇక రెండవ పథకం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మనకు సంవత్సరానికి 6 సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు మార్కెట్లో చూసుకుంటే మనకు 1100 వరకు కూడా ఉంది, డెలివరీతో కూడా కలిపి. మనకు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలకు ఉపయోగపడేటువంటి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకు 500 రూపాయలకే ఇస్తాము, అది కూడా సంవత్సరానికి 6 సిలిండర్లను ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి కూడా కొన్ని లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
ఇక వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక వీరిని ఎంపిక చేయడానికి ఇప్పటికే మనకు ఆశా కార్యకర్తలను, అంగన్వాడీ కార్యకర్తలకు మనకు ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. వారికి ఒక మొబైల్ యాప్ అనేది ఇచ్చారు. ఆ యాప్లో మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేయడానికి ఒక్కొక్క ఆశా కార్యకర్త, ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్తకు 30 దరఖాస్తులు అనేవి అప్పగిస్తారు. ఇవాళ మీ యొక్క గ్రామానికే వస్తారు, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ వివరాలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు ఏ వివరాలు కావాలనేది చూసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి, మనకు బ్యాంకు బుక్ ఉండాలి, అలాగే గ్యాస్ బుక్ అనేది ఉండాలి. మీరు గతంలో గ్యాస్ తీసుకున్నారు కాబట్టి ఆ డెలివరీ రసీదు కూడా ఉండాలి. ఈ 4 రేషన్ కార్డు, 5 పత్రాలు అనేవి ఉండాలండి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రావాలంటే మొట్టమొదటి చూసుకుంటే ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకము, మీ యొక్క గ్యాస్ బుక్, అలాగే మీ డెలివరీ రసీదు, మళ్ళా రేషన్ కార్డు, ఈ 5 పత్రాలు అంటే సిద్ధంగా పెట్టుకోండి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇది రెండో పథకంగా చెప్పుకోవచ్చు. ఈ పత్రాలు ఉంటే కనుక ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు మీ ఇళ్ళ వద్దకే వచ్చి ఈ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీకు ఈ పథకం రావడానికైతే వారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారనమాట. ఈ విధంగా మహిళలకు 2,500 రూపాయలు, మహిళలకే 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, ఈ 2 పథకాలు కూడా ఈ నెల 26 లేదా 25 నుంచి కూడా అమలు కావడం జరుగుతుంది. ఇక మూడో చూసుకుంటే మనకు గృహజ్యోతి పథకంగా, మనకు గృహజ్యోతి గ్యారంటీలో భాగంగా మనకు 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకి సంబంధించి మనకు ఇప్పటికే మనకు మీటర్ రీడర్లు ఎవరైతే ఉన్నారో, అంటే కరెంటు బిల్లు కొట్టేవాళ్ళండి. మీటర్ రీడర్లు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కరెంటు బిల్లు వేసేవాళ్ళు ప్రతి నెల వచ్చి మీటర్ దగ్గర రీడింగ్ తీసుకుని కరెంటు బిల్ అనేది మనకి ఇచ్చేసి వెళ్తారు. మీకు అందరికీ కూడా తెలిసి విషయం. వారు ఏం చేస్తున్నారంటే వారు వివరాలన్నీ కూడా సేకరించమని వారిని ప్రభుత్వం పురమాయించింది. ఇక వారు మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, మీ యొక్క రేషన్ కార్డు నెంబరు అవన్నీ కూడా మిమ్మల్ని అడిగే తెలుసుకున్నారు. అవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేసేశారు. ఇక 200 యూనిట్ల వరకు ఎవరైతే ఉచితంగా మనకు కరెంట్ అనేది వినియోగిస్తారో వారు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. వచ్చే నెల నుంచి కూడా మీరు మార్చి నుంచే మనకు కరెంటు బిల్ అనేది ₹1 కూడా మీరు 200 యూనిట్లు వాడితేనే, 200 యూనిట్ల పైబడి వాడితే మీరు బిల్లు కట్టాలి. 200 యూనిట్ల కంటే లోపల వాడితే మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఈ కరెంటు బిల్లుకి సంబంధించి కూడా ఖచ్చితంగా మనకు అద్దెలలో ఉన్న వారికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ 2 పత్రాలు ఖచ్చితంగా ఉండాలండి. ఈ 2 పత్రాలు ఖచ్చితంగా ఉంటేనే మీకు డబ్బులు అయితే ఈ ఉచిత పథకం అయితే అమలు అవుతుంది. ఒకవేళ ఆధార్ కార్డు లేనిచో మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకం కానీ, మీ యొక్క పోస్ట్ ఆఫీస్ పుస్తకం కానీ, మనకు కిసాన్ పాస్బుక్ కానీ, ఇలా పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవైతే ఇవ్వడం జరిగింది ప్రభుత్వము ఆల్టర్నేటివ్. ఒకవేళ ఆధార్ కార్డు లేని వారు ఇవి కూడా రెడీగా పెట్టుకోండి, రేషన్ కార్డు రెడీగా పెట్టుకోండి. మీకు కూడా ఈ ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఈ నెల 25, 26 నుంచి కూడా అమలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి లిస్టు కూడా విడుదల కాబోతుంది రేపో ఎల్లుండో. మనకు లిస్టులో ఉన్న వారందరికీ కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఏ క్షణమైనా కూడా మీ వద్దకు అధికారులు వచ్చి వివరాలు సేకరించడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు, మహిళలకు వచ్చినటువంటి అప్డేటు. వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.